అంగన్వాడీ కార్యకర్తలు వారి సహాయకులుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరాలు ప్రకటించారు. అంగన్వాడీ కార్యకర్తలకు జీతం నెలకు 10,500, కార్యకర్తల సహాయకుల జీతం 600కు పెంచనున్నట్లు ఆయన ప్రకటించారు. మరో ఏడాది తర్వాత మళ్లీ జీతాలు పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. విద్యార్హతలున్న అంగన్వాడీ కార్యకర్తలకు సూపర్వైజర్లుగా పదోన్నతులు కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇళ్లు లేని కార్యకర్తలకు ఇండ్లు కట్టించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రగతి భవన్లో కేసీఆర్ అంగన్వాడీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. అంగన్వాడీలో ఉండే పిల్లలకు తిన్నంత ఆహారం పెట్టాలని కేసీఆర్ కార్యకర్తలకు సూచించారు. పిల్లల ఆరోగ్యం విషయంలో, గర్భిణీ స్త్రీల ఆరోగ్య విషయంలో రాజీ పడొద్దని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగేందుకు అంగన్వాడీ కార్యకర్తలు తగు ప్రచారం చేయాలని సూచించారు. గర్భిణీ స్త్రీలకు 3 విడతల్లో 12,000 ఆర్థిక సాయం చేయాలని యోచిస్తున్నామని చెప్పిన కేసీఆర్ దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఆడపిల్ల పుడితే 13,000 సాయం చేయాలన్న ప్రతిపాదన కూడా ఉందని ఆయన గుర్తు చేశారు.